హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి జొన్న దోశలు అండి. ఇవి హెల్త్కి చాలా చాలా మంచివండి. నార్మల్గా మనం వేసుకునే బియ్యంతో కాకుండా ఇలా బియ్యం ప్లేస్లో జొన్నలు వేసుకుని దోశలు వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి హెల్త్కి కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రైస్కి బదులు ఇలా జొన్నలు యాడ్ చేసుకుని దోశలు వేసుకుంటే చాలా చాలా హెల్తీ ఉంటారు. అలాగే వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఈ రెసిపీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న దోశను ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దీనికోసం ముందుగా జొన్నల్ని నీట్గా శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకున్నానండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. సో వీటిని ఇలా అంత నీట్గా చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ పోసేసి వాటిని 8 to 10 అవర్స్ నానబెట్టేసేయాలండి. జొన్నలు నానడానికి చాలా టైం తీసుకుంటుందండి. అదే రైస్కి అయితే చాలా ఫాస్ట్గా నానిపోతాయి కదా, జస్ట్ ఒక 5-6 అవర్స్లో నానిపోతాయి అనమాట. సో జొన్నలు అయితే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది నానడానికి. సో ఇలా జొన్నల్ని నానబెట్టేసిన తర్వాత మినపప్పు కూడా నానబెట్టుకోవాలండి. ఈ మినపప్పుని నేను 3 గ్లాస్ జొన్నలు తీసుకున్నాను, 1.5 గ్లాస్ దాకా మినపప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పు అయితే జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా క్వాంటిటీ తీసుకున్న తర్వాత దీనిని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ పోసేసి 5 అవర్స్ నానబెట్టేసేయాలండి. అంటే ముందుగా జొన్నలు నానబెట్టుకోవాలి, తర్వాత ఈ మినపప్పు నానబెట్టుకోవాలండి. లేదంటే అట్ ద సేమ్ టైం ఒకేసారి నానబెట్టుకున్నా పర్వాలేదు, బట్ జొన్నలు అయితే ఎక్కువసేపు నానాలి. సో అది కాస్త గుర్తుంచుకోవాలి. ఇలా పప్పు నానబెట్టుకున్న తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా సపరేట్గా నానబెట్టుకోవాలండి. ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వచ్చేస్తాయి, రెడ్డిష్గా కూడా వస్తాయండి. సో దానికోసం అనేసి నేను మెంతుల్ని ఇలా యాడ్ చేశానండి. వీటిని కూడా 5 to 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి నేను మినపప్పునంతా పొట్టు కాస్త పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. పొట్టు ఉన్నా పర్వాలేదని టేస్ట్ బాగానే ఉంటుంది, హెల్త్ కూడా మంచిది కదా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి పూర్తిగా క్లీన్ చేయొద్దండి, కాస్త పొట్టు ఉండేలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్లోకి జొన్నలు తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న మెంతుల్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా జొన్నలు అన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి. ఎలా అంటే మీరు జొన్నల్ని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి, ఎందుకంటే జొన్నలు మిక్సీ పట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. మీ పప్పుని సపరేట్గా మిక్సీ పట్టుకొని 2 మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను అలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. మరి లూజ్గా పట్టకండి, అలానే మళ్ళీ గట్టిగా కూడా పట్టకూడదు. ఇలా మోడరేట్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పిండినంతా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ పక్కన పెట్టేస్తే అది కాస్త పులుస్తుంది కదా, దోశ కూడా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకోసం ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే దోశ వేసే గరిట అడుగు వచ్చేసి ఫ్లాట్గా ఉండాలండి. ఇలా ఫ్లాట్గా ఉండడం వల్ల దోశ వేసినప్పుడు దోశ అనేది అప్ అండ్ డౌన్స్ రాకుండా ఒకే లెవెల్గా నీట్గా వచ్చేస్తుందండి. ఇది వరకు మీరు ఇలా ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ వరకు వచ్చేసి పిండి ఇలా పులుస్తుంది కదా, దీనికి రుచికి సరిపడ్డ సాల్ట్ని అలాగే కొద్దిగా అంటే 1/2 స్పూను షుగర్ని యాడ్ చేశానండి. షుగర్ని యాడ్ చేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దీనికి కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి వాటర్ వేసేసి అంతటిని పిండిని కాస్త లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, అందులో వేయించిన పల్లీలను యాడ్ చేసుకోవాలండి. నేనైతే పొట్టుతో సహా మిక్సీ పట్టేస్తాను. పొట్టుని ఎప్పుడు కూడా నేను తీయనండి, ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో దానివల్ల నేను డైరెక్ట్గా అలానే వేసేస్తాను. దీనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి 4-5 వెల్లుల్లి పొట్టు తీసి యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచేసుకోవాలండి చట్నీని. ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ పాన్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. ఈ దోశ పాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్ ఉంటుంది కదా, సాఫ్ కట్ చేసి ఇలా దోశకి రుద్దేసామనుకుంటే దోశ అనేది నీట్గా ఈజీగా లేసొస్తుందండి. ఎక్కడ కూడా కట్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది.
సో చూడండి దోస పాన్ పైన ఇలా స్ప్రెడ్ చేశాను, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసేయాలండి. మీకోసం ఇంకో టిప్ కూడా చెప్తున్నానండి. అదేంటంటే దోస పలచగా రావాలంటే పెనంకి ఆనియన్ రుద్దేస్తే సరిపోతుందండి. అదే దోస మందంగా రావాలి అనుకుంటే పెనం హీట్ అయిపోయిన తర్వాత పెనం పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి దోస వేస్తే దోస మందంగా వస్తుందండి. అలాగే పలచగా రావాలంటే ఇలా ఆనియన్ పూస్తే సరిపోతుంది. సో చూడండి దోస అనేది ఇలా ఫ్రై అయిపోయింది కదా వన్ సైడ్. ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి దోస కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. సో మెంతులు ఇలా యాడ్ చేయడం వల్ల దోస అనేది ఇలా రెడ్డిష్గా కలర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలండి. ఇలాగే మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుందండి. మీకు పలుచగా కావాలనుకుంటే నేను చెప్పాను కదా అలా చేయండి, మందంగా కావాలనుకుంటే ఆయిల్ అప్లై చేసి చేయండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి రైస్కి బదులు ఇలా జొన్నలతోటి చేసిన రెసిపీస్ తీసుకోండి. వెయిట్ లాస్ ఈజీగా తగ్గేస్తారండి, పెద్ద కష్టం ఏమి కాదు. సో ఎందుకంటే ఇవి కొద్దిగా తిన్నా కూడా టమ్మీ ఫుల్గా అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. సో తక్కువ తీసుకుంటాము, ప్లస్ అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే దోశ రెడీ అయిపోయిందండి. దీనిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఇది వెయిట్ లాస్ అవ్వాలని చెప్తున్నాం కాబట్టి నేను ఈ చట్నీ చేశానండి. ఎందుకంటే ఇది ఆయిల్ లేకుండా చేసాం కాబట్టి హెల్త్కి మంచిది. చిన్నపిల్లలు బేసిక్గా జొన్న రొట్టెలు అలా ఇష్టపడరు కదా. సో అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, జొన్న రొట్టెలు తినలేని వాళ్ళు ఇలా దోశలు వేసుకుంటే కనుక ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. హెల్తీ కూడా అలాగే టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళు దోశలు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. సో వాళ్ళకి తప్పకుండా మీరు ట్రై చేసి చేయండి, చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరి కొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.